మణిదీప్, గీతాధరి. నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలే. ఫాదర్ కమ్ పాస్టర్గా మారాను ఈరోజు మణిదీప్ మనం చూస్తున్నాం, మరి గీతాధరి చూస్తున్నాం. బాగానే రెడీ చేశారు, వెరీ గుడ్, హల్లెలూయా. ఎంత ఆనందం అనిపిస్తుందంటే, నిశ్చయదార్థము అంటే ఏమిటి? ఒక కన్యకను ఒక పురుషునికి ఇక మీదట వాళ్ళిద్దరూ కలిసి జీవించడానికి మొదటి మెట్టే నిశ్చయదార్థం. ఇది ఎన్ని దేశాల్లో ఉన్నాయో మనకి తెలియదు, కానీ మన దేశంలో చాలా ఫేమస్. ఎంత దాకా నిశ్చయము చేయగలుగుతారంటే మన వాళ్ళు, అమ్మాయి పుడితే రాయ్ నాకే ఇవ్వాలి నా కొడుక్కి అనే అంత మన దేశం ఎంత దాకంటే కడుపులో బేబీకే నిశ్చయం చేసే గనులుండే దేశమే మన దేశం. అయితే బైబిల్ ప్రకారంగా చూస్తే లూకాసు సువార్త 1వ అధ్యాయము 27వ వచనము మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తుకి ప్రదానము చేయబడిన యోసేపుకి ప్రదానం చేయబడిన మరియా, దాని గురించి ఒక్కసారి చదవగా విందాం. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. హల్లెలూయా. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు మరియా. ఒక కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు ఈ భూమికి తన కుమారుడు జన్మింప చేయాలని. ఆమెను పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవుడు జన్మింప చేయాలన్నప్పుడు మామూలు కన్యకను ఆయన సెలెక్ట్ చేయలే, ప్రదానం చేయబడిన కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రదానం చేయబడిన కన్యక ఆ పురుషుడి కొరకు జీవించాలి. యేసుక్రీస్తు ఈ భూమిలో జన్మించడానికి లోక ప్రకారంగా ఒక తండ్రి అనేది ఎంతో అవసరమైనది ఆ రోజుల్లో. కన్య మరియా పరిశుద్ధాత్మతో అభిషేకించబడి దేవుని ఒక దేవాతి దేవుని యొక్క తల్లిగా మార్చబడడానికి ఒక తండ్రి యోసేపు అవసరమయ్యాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ ప్రదానం చేయబడడం అనేది అబ్రహాము జీవితంలో కూడా ఆయన యొక్క కుమారుడికి ఇస్సాకుకి అమ్మాయిని సెలెక్ట్ చేసేదానికి ఊరంతా తిరిగారు. ఒకగానొక కొడుకు కదా. ఏమండి మీ అబ్బాయికి ఏం చెప్తారు? ఒకవేళ మీకు అబ్బాయి కనుక కొడుకు ఉంటే వెంటనే పోయి అక్కడ చూసుకోరా, 10 మందిలో నీ ఇష్టం అంటారా? సెలెక్ట్ చేస్తారా? సెలక్షన్ ఎంత పెద్ద విషయం అండి. బిడ్డలకు మనతో కూడా మన ఒక కుటుంబంతో కూడా ఒక అమ్మాయి ఉండాలని. మరి అబ్రహాము 100 సంవత్సరాల్లో కుమారుడు పుట్టినప్పుడు ఎలియేజర్ అనే నమ్మకమైన సేవకుని పంపించి, ఎక్కడంటే అక్కడ పోపాక పలానా ఏరియాలో ఉంది అమ్మాయి, దేవుడు నాకు చూపించాడు, కానీ నాకు ఏజ్ ఎక్కువ అవడం వల్ల ప్రయాణం చేయలేను, నువ్వైతే కరెక్ట్ అయిన మనిషి అని ఇస్సాకుకి సాటి అయిన సహాయముగా ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి? బైబిల్ తెలిసిన బిడ్డలారా, ఎవరికి? ఇస్సాకుకి. రిబ్కానా, రాహేలా? మీరు బైబిల్ తెలుసు మీకు, హల్లెలూయా. అదేలాగా ఇస్సాకు ఆదికాండం 28వ అధ్యాయం 1-2లో మనం నిదానంగా చదివి చూసుకుంటే సమయం లేదు కనుక, తన కుమారుడైన యాకోబుకి ఒక అమ్మాయిని కావాలన్నప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చేస్తుంది. అతనికి ఒక ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు వెళ్ళాల్సిన ఏరియా ఒకటి ఉంది, ఆ ఏరియాలోంచి వచ్చిందే మీ మమ్మీ, అదే ఏరియాలోనే నీకొక వైఫ్ని దేవుడు ఎత్తిపెట్టాడు, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని దేవుడు నీకు చూపిస్తాడు, వివాహమాడు నా కుమారుడా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వీళ్ళిద్దరు కూడా, వీళ్ళకి బ్రదర్ సిస్టర్ అనేది పోయి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు అనే ఒక కొత్త పోస్టింగ్ వాళ్ళకు వస్తుంది. ఇది జనవరి 3 వరకు కొనసాగుతుంది. హల్లెలూయా. మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్
ఆంటీ అలాంటి పోస్టింగ్లన్నీ చాలా వస్తుంది. కానీ ఇప్పుడైతే ఈ 3 నెలలు వీళ్ళిద్దరు కూడా ఎక్కడ పోయినా ఆ అమ్మాయే అంట. చూసారా మీరు ఫోటో, ఎంగేజ్మెంట్కి రాలేదు కదా, మేము ఎట్టుపకపోయినప్పుడంతా ఈ అబ్బాయే అంట అని చెప్పి ఒకరొకరు ఏం చేసుకుంటూ ఉంటాం, పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె అని చెప్పుకుంటానే పోతూ ఉంటాం. ఒక అమ్మాయికి ఉండాల్సింది ఏమిటంటే ప్రేమ. ఏముండాలి కదా, మన మమ్మీని మనకు చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళ మమ్మీ వాళ్ళ బిడ్డలకు నిజమైన ఒక ప్రేమకు రూపమని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. దానికే తల్లి ప్రేమను దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన ప్రేమను కంపేర్ చేయడానికి ఒక తల్లి ఓదార్చున్నట్లు నిన్ను నేను ఓదారుస్తానంటున్నాడు. మమ్మీని తీసుకొచ్చిన అంటే ఒక అమ్మాయికి ఈరోజు గీతాధరి చూస్తే ఎలా ఉందేమో, మీకు ఎలా ఉందో నాకు తెలియట్లే. నేను ఎక్స్పెక్ట్ చేసేది, మరి ఆ కుటుంబం ఎక్స్పెక్ట్ చేసేది, ఆ దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఉండాలమ్మా గీతాధరి? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? స్త్రీలుగా నా ఓర్పు போயிందంటే ఏ కుటుంబం ఉండదు. லேடிஸ்க்கு பொறுமை இழந்துட்டாங்கன்னா எல்லா குடும்பம் நாசனம் தான். ஒரு குடும்பம் கூட ஒழுங்காக இருக்காது. நிறைய பேர் ஆம்பளைங்களோட ஃபீலிங் என்ன தெரியுமா, அவரால் தான் குடும்பம் நடக்குதுன்னு நினச்சிட்டு இருக்காங்க. அவரே பெரிய பில்லர் மாதிரி ஏய் ஏய் என்ன அப்படிலாம் சவுண்டு விட்டுட்டு மிரட்டிட்டு இருப்பாங்க. உண்மை அது இல்லை. ஒரு நல்ல பெண்மணியால் தான் ஒரு குடும்பன்றது நிற்குது. அந்த పొరుమై ఆ ఓర్పు అనేదే ఆ కుటుంబాన్ని నిలబెడుతుంది. ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఓర్పు కలిగి ఉండాలి. మూడవది జ్ఞానం కలిగి ఉండాలి. ప్రేమ ఉండే వాళ్ళని ఏమార్చేస్తారు జనాలు. ఓర్పు ఉంటే ఏమనుకుంటారు, ఎట్ట కొట్టినా ఎట్ట తిట్టినా. లేడీస్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది తెలుసా మీకు? నేను పిహెచ్డి చేశా మ్యారేజ్ అండ్ ఫ్యామిలీస్లో. నా దగ్గర ఎవరు తప్పించుకోలేరు. లేడీస్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏం తెలుసా? 20 సంవత్సరాలకు ముందు భర్త చేసిన మిస్టేక్ గుర్తుంటుంది. వాళ్ళు పువ్వులు మాత్రం కట్టరు, నీ సమస్యల్ని కూడా కట్టి వేసుకొని ఉంటారు. ఎప్పుడు మనోడు దొరికాడంటే ఏదో ఒకరోజు ఈయనకి మాట్లాడడం చేత కాదు, నిన్న జరిగిందే గుర్తురాదు, నిన్న మార్నింగ్ ఏం వంట వండి అని చెప్పండి అంటే అయిపోయింది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఆయన పట్టించుకోడు. స్త్రీలకు మొదట జ్ఞానం ఉండాలి. ఎవరిని యాడ్ చేయాలి, ఎవరిని లెస్ చేయాలి. తన గుణం మాత్రం కాదు, తన కుటుంబాన్ని పోషించడానికి బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానం కలిగిన స్త్రీగా గీతాధరి మాత్రం కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి. నాలుగవదిగా నిజాయితీ కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటే 2 నాలుకలు ఉంటాయి మనుషుల దగ్గర. ఇక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక మాట. అది తప్పు. స్త్రీలు మొదటగా నిజాయితీ కలిగి ఉండాలి. ఎక్స్పెక్ట్ చేస్తారండి ప్రపంచం, మా అమ్మాయి అబద్ధాలు మాట్లాడదు, నిజాలే మాట్లాడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐదవదిగా మనం చూస్తే ఇవన్నిటికీ ఉండాలంటే దైవ భక్తి పీక్ స్టేజ్లో ఉండాలి. దైవ భక్తిలో నేను చెప్తున్నాను, నువ్వు ఏ దేవుణ్ణి కొలుస్తున్నావో పక్కన పెట్టు. నీకు ఒక దైవ భక్తి ఉందంటే ఆ ఒక భక్తి ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది. ప్రేమ కావాలన్నా, ఓర్పు కావాలన్నా, జ్ఞానం కావాలన్నా దైవభక్తి మనకిస్తుంది. అయితే బైబిల్ మాకు స్పెషల్ విజ్డమ్ని ఇస్తుంది. ఈరోజు బైబిల్ చదివే బిడ్డని చర్చిలోనే బైబిల్ ఫాస్ట్గా తీసేదే మా గీతాధరి. ఇప్పుడు కాదు, 4th క్లాస్ నుంచి. ఈరోజు BA LLB చేస్తుంది పాప. సో నెక్స్ట్ ఇయర్ ఆమె ఒక లాయర్ స్టేజ్కి వస్తుంది. కానీ ఆమె డ్రీమ్ ఏమంటే జడ్జ్ అవ్వాలని. అంతలోపల ప్రభు ఒక ఫ్యామిలీలో కోడలుగా వెళ్ళాలని, మణిదీప్కి సాటి అయిన సహాయంగా ఉండాలని, బెటర్ ఆఫ్ ఉండాలని దేవుడు నిర్ణయించాడు. కనుక దీన్ని మేము కాదనలేకపోయాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్బాయి సైడ్ వద్దాం. మణిదీప్ ఫోటోకు పోజ్ ఇచ్చినప్పుడు అటు తిరిగినారు, అట్టే ఉన్నారు, మళ్ళీ ఇటు తిరగలేదు, ఒక పక్క వంగిపోయినట్టుంది. సరే, మొదటగా ఒక కుటుంబాన్ని నడిపించాలంటే లేడీస్కి ఎలాగ ప్రేమ ఫస్ట్ ఉంటుందో
అదేలాగే జెంట్స్కి కూడా ప్రేమ అనేది మొదట ఉండాల. కొన్నిసార్లు భార్యలు విసిగిస్తూ ఉంటారు కదా, మెసేజ్లు చేస్తారు, ఎక్కడున్నావు, నువ్వు చచ్చేలాగున్నా కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, నీకు ప్రాణం పోతున్నా కూడా రిప్లై. ఎందుకంటే ఇట్స్ అ కమిట్మెంట్, లైఫ్లో ఇది కమిట్మెంట్. ఇది దేవుడే ఏమేం చేయలేడు. మొట్టమొదట ఒక పెళ్లి జరిగినప్పుడు దేవుడు చెప్పాడు, నీ తల్లి తండ్రిని విడిచిపెట్టి నువ్వు ఎవరితో ఉంటావు. అప్పుడు తల్లి తండ్రి ఎవరు? ఆదాం హవ్వకి. అదే చేశాడు ఆదాం. దేవుని పర్మిషన్ లేకుండా ఆమె ఇచ్చిన పండు నేను చేసేసాడు. మిస్టేక్ ఆయన, నువ్వు కదా ప్రభు చెప్పావు కదా. ప్రేమ అనేది ఉన్నప్పుడే ఆ భార్య మీద ఆ ప్రేమ వస్తుంది. చూడండి, మణిదీప్కి దేశం కాపాడాలా, మమ్మీకి డాడీకి రెస్పాన్సిబుల్ కలిగి ఉండాలా, ఎన్నో రెస్పాన్సిబుల్ ఉంటుంది. కానీ గీతాధరికి ఒకటే మైండ్లో ఉంటుంది, మణిదీప్ ప్రేమ కావాలి. సో ఇక్కడ ఉండి అక్కడ ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ఇది నేను చెప్పలేదండి, నన్ను తప్పుగా అనుకో. వాళ్ళ డాడీ చూడు ఎడ చెప్తున్నారు, ఎవరన్నా చెప్పారంటే దేవునికి విరోధులు మీరు. ఎందుకంటే నేను ఎవరికైనా ఒకటే, నాకు పార్షాలిటీ లేదు నా లైఫ్లో లేదు. నా సంఘ సభ్యులకి తెలుసు, నా వైఫ్కి తెలుసు, నా పిల్లలకి తెలుసు. నాకు ఎవరైనా ఒక్కటే దేవుని ఎదుట నిలబడినప్పుడు. ఆమేన్. రెండవది, అబ్బాయికి ఉండాల్సింది తన భార్యను కాపాడుకోవాలి. ప్రొటెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇటు ఫైనాన్షియల్గాను, ఇటు తనకు ఒక అపాయం ఉన్నప్పుడు. మెయిన్గా స్త్రీకి తాను ఏదో ఒక రోజు బలహీనపడుతుంది. ఆమెను చూసి ఏమి జ్వరమా పో అటని చెప్పకూడదు. చెప్తే నువ్వు చచ్చావు. అలా చెప్పిన ప్రతి ఒక్కరు చచ్చారు. నీకు ఒక బలహీనత వచ్చినప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, జాగ్రత్త. సో కాబట్టి ఫస్ట్ ప్రొటెక్షన్. మూడవదిగా సంపాదించాలి. ఎంత మంచి గుణమున్నా ఆ భర్త అనేవాడు పోషకుడు కాకపోతే పుట్టిన బిడ్డలకు, కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. సో తాను ప్రాణం ఇచ్చైనా పోరాడైనా పోషకుడు అవ్వాలి. సో అది ఉంది. నాలుగవది, నిజాయితీ కలిగి ఉండాలి. ఎంత నిజాయితీ అంటే రోడ్లో పోయేటప్పుడు కూడా పరస్త్రీని చూడకూడదు. కష్టం, చాలా కష్టం చాలామంది భర్తలకి. కానీ బైబిల్ చెప్తుంది నీకు ఆమె మాత్రమే భార్యగా ఉండాలా. అంత నిజాయితీ. నేను చెప్పేది అది. ఫైనల్గా ద బెస్ట్ వన్, దైవభక్తి చాలా ముఖ్యం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 6వ వచనం. ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తానండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. దేవుడే ఒంటరిగా ఉండే వాళ్ళని ఫ్యామిలీ మ్యాన్గా మారుస్తున్నాడంట. ఒంటరిగా ఉండే వాళ్ళని ఏంగా చేస్తున్నాడు దేవుడు? ఫ్యామిలీ మ్యాన్గా మార్చేస్తున్నాడు. సో ఈరోజు ఇంకో వచనం ఉంది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ అధ్యాయం 14వ వచనం. రెండే మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీకు ఎదురు చూసే అన్ని కూడా రెడీగా ఉన్నాయి. గృహమును, విత్తమును, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. చూడండి, ఒక భార్య గాన జ్ఞానం లేకపోతే ఆ ఫ్యామిలీ వేస్ట్. చాలామంది భర్తలు ఈరోజు ఆస్తిపరులుగా, పిల్లలు మంచి వాళ్ళుగా అందరూ సెటిల్ అయ్యారంటే దానికి కారణం 100% భర్త కాదు. ఛాన్సే లేదు, ఇంక్లూడింగ్ మీ. నేను చెప్తున్నాను, ఎవరండి? భార్యలే. వైఫ్ 100% క్రెడిట్ వాళ్ళది. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దానికే చెప్తున్నాడు, సుబుద్ధి గల భార్య దేవుడిచ్చిన వారము. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యవ్వనస్తులు చాలామంది ఏం చేస్తున్నారంటే దైవభక్తి కలిగిన వారి కంటే 6 అడుగులు పొడుగు, చాలా డబ్బులు ఫస్ట్ చూసేది. ఈ రోజుల్లో యూత్ ఎక్స్పెక్టేషన్ ఏమంటే కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంట. ఏం వర్కౌట్ అవ్వాలంట? నాకు నచ్చాలి, నేను బయట వెళ్ళాలి, మాట్లాడాలి. నేను చెప్తున్నాను, కెమిస్ట్రీ వర్కౌట్ అయిన ఫ్యామిలీ కన్నా కమిట్మెంట్ కలిగిన ఫ్యామిలీయే గెలుస్తుంది ఈ లోకంలో. ఇది ఒక్కరోజు జీవితం కాదు. ఇది ఒక్కరోజు జీవితం కాదు. ఒక పురుషుడు కోసం ఒక స్త్రీ వెయిట్ చేయాలా, ఒక స్త్రీ కోసం ఒక పురుషుడు వెయిట్ చేయాలా. అదే మా బైబిల్ చెప్పేది.
మీరు చెప్పొచ్చు ఫారిన్లోనే అండి, అమెరికా పోయిన మా బంధువులు ఇలా అయ్యారు. నేను చెప్పేది పేరు క్రిస్టియన్ కాదు, బైబిల్ క్రిస్టియన్ చెప్తున్నది. ఈరోజు ఎందుకు ఈ పెళ్ళి జరిగింది, ఎందుకు ఈ పెళ్ళి జరిగిందని ఎప్పటికైనా మనం మాట్లాడుకునేలాగా ఉండాలంటే ఒకటే కారణము, ఎందుకు వాళ్ళు వెతికి వచ్చారు, మేమెందుకు దానికి అంగీకరించాము, దేవుడు ఎందుకు ఇలా ఆశీర్వదించాడు అనే ఒక కారణం ఏంటంటే దైవ భక్తి మాకు మొదట స్థానం, యేసు ప్రభు మాకు మొదటి స్థానం. ఇది మేము చేసే వివాహం కాదు, వాళ్ళు చేసే వివాహం కాదు. ఇది ఈరోజు ఒక ఒప్పందానికి వస్తున్నాం. దేనికంటే ఇది దేవుడు నడిపించిన కార్యము కాబట్టి. ఇక్కడ కానీ ప్రభు లేకపోతే మీరు లేదు, నేను లేదు, వాళ్ళు లేదు. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం ఈరోజు. వీళ్ళిద్దరికీ ఒక బాధ్యత ఉంది. 2 విషయాలు. మొదటిది ఏమిటంటే, గీతాధరి యొక్క పని ఏమిటంటే, గీతాధరి యొక్క పని తన భర్తను సన్మానించాలి. ఏం చెప్పండి ఒకసారి? ప్రతి స్త్రీకి, వివాహమైన ప్రతి స్త్రీకి నీ పురుషుడిని ఎటువంటి పరిస్థితిలో రెస్పెక్ట్ యువర్ హస్బెండ్, బైబిల్ చెప్పే ప్రకారంగా. ఆయనకేమిటంటే ప్రేమించాలి భార్యని. ఆమె ఏం చేయాలా? ఏమండి? సన్మానించాలి, తన భర్తను సన్మానించాలి. ఈయనేం చేయాలా? ఎప్పుడు? ఈ 3 month ప్రాక్టీస్ అదే. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కొంతమంది చూడండి, హే హలో హౌ ఆర్ యూ డార్లింగ్, అదే కాదు, రెస్పెక్ట్గా మారాలి. అది హస్బెండ్ వైఫ్ లైఫ్ అనేది. ఇది 2 దేవుడు నిర్ణయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 32 వరకు ఉంటున్న విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి ముఖ్యం. ఒకటి, ఈయన ప్రేమించాలా, ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలా. ఈయన ప్రేమించాలా, ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ 2 కష్టమైన పని. మీకు తెలుసా? ఈ భూమిలోనే కష్టమైన పని ఒక మనిషిని ప్రేమించడం. ఒకరోజు ప్రేమిస్తారు, 1 సంవత్సరం ప్రేమిస్తారు, 20 సంవత్సరాలు కష్టం. ఒకే మనిషిని 20 years ప్రేమించాలా. నేను చెప్తున్నాను, 50 years నువ్వు బతుకున్నా కూడా ప్రేమించాలా. ఇంకో కామెడీ అని తెలుసా? ఆమెకి ఉండే పెద్ద సమస్య, ఒకరోజు రెస్పెక్ట్ ఇవ్వచ్చు. ఎవరైనా ఒక పెద్ద ఆయన వచ్చాడంటే, సార్ నమస్తే, కూర్చోండి. ఆయన ఈడు తిరుగుతున్నాడు, నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే, కూర్చోండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. అర్థమైందా? రెస్పెక్ట్. ఈ 2 చాలా కష్టమైన పని. వీళ్ళ ఇద్దరిలోనే ఒక ఫైటింగ్. దేంట్లో రావాలా? ప్రేమించడంలో, మర్యాద ఇవ్వడంలో. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. ఇదే మనకి బైబిల్ గ్రంథం తెలియచేసేది. ఒక భార్యను భర్త, ఆమె ఏ సిచ్యువేషన్లో, రేపు మేకప్ పోతుంది, నైటీలోనే తిరుగుతుంది ఇంట్లో, ఎట్టుంటుంది? ఆమెనేం చేయాలా? నీలాంటి అందగత, ఓ మై గాడ్. ఎవరు చెప్పాలా? ఇప్పుడు చెప్తాడు. జనవరి 3 నుంచి 2 years చెప్తానే ఉంటాడు. పర్వాలేదు, రోజులేసి 3rd year 5th year చాలామంది ఫ్యామిలీకి తెలుసు. ముందేమో ఎప్పుడెప్పుడు ఫోన్ మెసేజ్ వస్తుందా, ఏమండి, తర్వాత ఏం చేస్తారు? ఈ దరిద్రానికి వేరే పనే లేదు, ఇరిటేట్ చేస్తుంది. ఎవరెవరు చెప్తున్నారో, మీరు దేవుని లాని, దేవుని ఆజ్ఞను మీరేశారు. దేవుడు ఒప్పుకోవట్లే. నీకు చెప్పానా నాకు మాత్రం ఫోన్ చేయొద్దని? ఇది దేవుని ఆజ్ఞను. ప్రేమ ఎక్కడి దాకా రావాలా? టిల్ అవర్ డెత్, మన మరణం వరకు కొనసాగాల. అదేలాగా ఆయన వచ్చినప్పుడు పోయినప్పుడు ఇంతమంది చెప్పాను. పెద్ద ఆయన ఒకటి తిరిగాడు, నమస్తే సార్, నమస్తే సార్, ఏమండి, కూర్చోండి, పెళ్ళైన కొత్తలో ఏమండి. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నారు, ఇక్కడ ఒకటి తిరుగుతా ఉన్నిందని. ఏంది ఒకటేంది మా ఆయన ఒకటంట. నేను చెప్పాను, మా ఇక్కడ చూడండి, ఈరోజు దేవుని బిడ్డలు ఈ కమిట్మెంట్లోకి రావాలి. ఇది రెస్పెక్ట్ మనం నేర్చుకోవాలి. ఒక భార్య భర్తను ఎల్లప్పుడూ రెస్పెక్ట్ చేయాలి.
ఇట్స్ అ కమాండ్మెంట్, ఇది ఆజ్ఞ. అప్పుడే వాళ్ళు భార్య భర్తలాంటి. ఎటువంటి సిచ్యువేషన్లో రేపు వెళ్ళినప్పుడు అబ్బాయి పొజిషన్ మారుతుంది, చేతిలో డబ్బులు వస్తుంది, చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారు, గమ్ముగా ఉంటారా? అప్పుడు ఆయన ఎలా ఉండాలా? స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. దీనికే సహాయం చేసేది బైబిల్. ప్రతిరోజు దైవభక్తి కలిగి ఉండడం ఎంత ముఖ్యమంటే మాకు నేర్పిస్తుంది. లవ్ యువర్ వైఫ్, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. ఈరోజు నుండి వాళ్ళు ఈ ప్రయత్నంలో ఉండబోతున్నారు. వారిని మనం ఆశీర్వదించే సమయం వచ్చింది. ఈ రోజుల్లో ఉంటున్న వారు కెమిస్ట్రీ వెతుకుతున్నారు. హైట్, అందము ఇదంతా ఎక్కువ రోజులు ఉండదు. మనవాడు హైట్ ఉన్న బొజ్జు వస్తుంది, వీక్ అవుతాడు, డల్ అవుతాడు. నేను చెప్తున్నాను, ఇవి కాదు మనం చూడాల్సింది. బ్యాక్గ్రౌండ్ ఎంత ఆస్తులు ఉన్నాయి, ఇది కాదు చూడాల్సింది. ఎంత ఆ ఒక బైబిల్ జ్ఞానం, దైవ భక్తి ఉంది. నేను మీకు చెప్తున్నాను, ఒకడు దేవుడికి నమ్మకంగా ఉంటే తన కుటుంబానికి కూడా నమ్మకంగా ఉంటాడు. ఇది నా నమ్మకం. ఒకడు దేవుని ఎదుట నమ్మకం లేకుండా అందంగా, గొప్పగా, బలంగా ఉన్నా వాడు మనుషులకు, భార్యకు కూడా ద్రోహం చేస్తాడు. దేవునికి నమ్మకంగా ఉండేవాడు ఎవరికైనా. ఈరోజు నా జీవితం చెప్తున్నాను. మా ఇద్దరిలో ఇప్పుడే మాకు పెళ్ళైనట్టు మేము ప్రతిరోజు ఫీల్ అవుతూ ఉంటాం. సో మా లైఫ్ని మేము ప్రతిరోజు హ్యాపీగా ఉంటాం. మేము బండ్లో తిరుపతి అంతా తిరిగి ఉన్నామండి. తిరుపతిలో పోయిన అందరూ మమ్మల్ని చూసి ఉంటారు. టీవీలో వస్తాం, యూట్యూబ్లో వస్తాం. మేము ఎప్పుడు రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రోజు నుంచి చెప్తున్నాను, హస్బెండ్ వైఫ్ మాట్లాడండి. మాట్లాడడం వల్లే మీరు సమస్యలు తీరుతాయి. మీరు మాట్లాడుకోవడం ఆపేయడం వల్లే, ఆమె నాకు తెలుసులే నీ గురించి, నీకు ఈ చీర నచ్చుతుంది తెచ్చి ఇస్తాను అనుకో, కట్టుకోరు. అది ఎవరో పని ఆమెకు పోతుంది. ఎందుకంటే ఆమె అభిరుచి ఈరోజు డెవలప్ అయింది, నాలెడ్జ్ పెరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము అందరం కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు మనం ఒక ప్రార్థన చేసి వారి ఇరువురిని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్దాం. ఏమని? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అనే దానికి. సో వాళ్ళు ఇరువురు కూడా లేచి నిలబడాలి. ఈరోజు వివాహ జీవితంలోకి ఒక ఐక్యతనైనా, ఇది ఇద్దరు మనుషులు ఐక్యత కలిగి భూమిలో బ్రతకడం దైవ నిర్ణయం నాయన. ఈరోజు ఈ కార్యక్రమమును మణిదీప్ని, గీతాధరిని ఐక్యపరిచి ఒక ఒప్పందానికి, ఒక నిశ్చయతకు మేమందరం కూడా సాక్షులై ఉన్నాం స్వామి. దీన్ని మీరు ఆమోదించి మీరు సంకల్పించినందుకు వందనాలు. వారి తల్లిదండ్రులను మీరు చూడండి. ఈరోజు ఈ కార్యక్రమము ఎంతో ప్రయాసతో చేయడానికి మాకు సహాయం చేశావు నాయన. మమ్మల్ని దీవించడానికి ఎంతో దూరం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఉన్నారు. మేము ప్రేమతో పిలిచినప్పుడు ఎంతో సంతోషంతో వచ్చి ఉన్నాం. వాళ్ళని ఆశీర్వదించి మీరు దీవించండి. ఇంత చక్కగా నీ కృప మాకు తోడున్నందుకు వందనాలు చెల్లిస్తాం. ఇక మీదట వీళ్ళిరువురు కూడా ఈ ప్రపంచంలో ఒక గొప్ప ధైర్యము కలిగిన నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. జనవరి 3వ తారీఖు వారి వివాహాన్ని మేము నిర్ణయించున్నాం. నీ దయతో, నీ అనుగ్రహంతో, నీ యొక్క చిత్త ప్రకారముగా ఆ దినము అన్ని కార్యక్రమాలు చక్కగా జరగడానికి మాకు సహాయం చేయండి. నీ కృప, మీ దయ, మీ వాత్సల్యత మాకు తోడుండునగాక. వచ్చిన వారిని మరలా క్షేమంగా తమ తమ గృహాలకు చేరుటకు సహాయం చేయండి. ఏర్పాటు చేసిన ఆహారాన్ని ఆశీర్వదించాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు.